మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మెగాస్టార్ చిరంజీవులను దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మ విభూషణ్ అవార్డుకు వెంకయ్య నాయుడు చిరంజీవి ఎంపికయ్యారు. 2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపిక కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు సహా 5గురికి పద్మ విభూషణ్ ను ప్రకటించింది కేంద్రం. కళా రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ నుంచి కొణిదెల చిరంజీవి, తమిళనాడు నుంచి వైజయంతిమాల, పద్మ సుబ్రహ్మణ్యం, ప్రజా వ్యవహారాల్లో వెంకయ్య నాయుడు, సామాజిక సేవకు గాను బీహార్కు చెందిన బిందేశ్వర్ పాఠక్కు మరణానంతరం రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవాన్ని సందర్భంగా 2024 ఏడాదికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. మొత్తం 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. పద్మ విభూషణ్ పురస్కారం 2 తెలుగు వారికి దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక తెలంగాణలో 5గురికి, ఏపీలో 1కి పద్మశ్రీ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, వేణు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెల్ల విఠలాచార్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఏపీ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవులను దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. పద్మ విభూషణ్ అవార్డుకు వెంకయ్య నాయుడు, చిరంజీవి ఎంపికయ్యారు. 2006లో చిరంజీవి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపిక కావడం విశేషం. మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడు సహా 5గురికి పద్మ విభూషణ్ ను ప్రకటించింది కేంద్రం. కళారంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఏపీ నుంచి కొణిదెల చిరంజీవి, తమిళనాడు నుంచి వైజయంతిమాల, పద్మ సుబ్రహ్మణ్యం, ప్రజా వ్యవహారాల్లో వెంకయ్య నాయుడు, సామాజిక సేవలకు గాను బీహార్కు చెందిన బిందేశ్వర పాఠక్కు మరణానంతరం రెండో అత్యున్నత పురస్కారం వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 ఏడాదికి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. మొత్తం 132 మంది పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 8 మంది ఉన్నారు. పద్మ విభూషణ్ పురస్కారం 2 తెలుగు వారికి దక్కింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఇక తెలంగాణలో 5గురికి, ఏపీలో 1కి పద్మశ్రీ అవార్డులు వరించాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద గ్రామానికి చెందిన బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, జనగామ జిల్లాకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య, వేణు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్, కూరెల్ల విఠలాచార్య పద్మశ్రీకి ఎంపికయ్యారు. ఇక ఏపీ నుంచి హరికథ కళాకారిణి ఉమామహేశ్వరి కూడా పద్మశ్రీ పురస్కారం అందుకోనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో విశిష్ట సేవలు అందించినందుకు ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సర్ఫరాజ్ అహ్మద్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. हासिल की। प्रगति हासिल की।